ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫండ్స్ డైవర్ట్ చేసింది అని చెప్పి సంజయ్ అన్న గంభీరమైన ఆరోపణ చేస్తారు. అయితే నేనేమంటున్నా, మీ ఆరోపణ యాక్షన్ లేకుండా మాట్లాడితే మీరు మాట్లాడిన మాటలు కూడా రాజకీయ తప్పు, పొలిటికల్ ఫ్రాడ్ అని చెప్పి విశ్లేషకారులు దీన్ని బిన్ చేస్తారు. ఎట్లా అనంటే, గిరీష్ గారు మాట్లాడిండు అంటే అది ఒక ఆరోపణ అయితే వచ్చు, నేను కోన్కిస్కా కొట్టాం కానీ, బట్ యు ఆర్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, యు ఆర్ ఎ సీనియర్ అపోజిషన్ లీడర్, యు ఆర్ ఏ మినిస్టర్ టుడే. సెంట్రల్ ఫండ్స్ అనేది బీఆర్ఎస్ రూల్లో డైవర్ట్ అయినాయి అని అంటే మళ్ళీ దీని మీద ఏమన్నా కాగ్ రిపోర్ట్ మీరు ఏమన్నా ఆడిట్కి పెట్టినరా, మీరు ఏమైనా డిమాండ్ చేసిండ్రా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది పార్లమెంట్లో, దానికి ఏమన్నా ఎస్కలేట్ చేసిర్రా, పిఎస్సికి, ఈడీ సిబిఐకి ఏమైనా రిఫరెన్స్లు ఇచ్చిండ్రా, పోనీ ఇలా మీరు మినిస్టర్ కదా ఏమైనా రికవరీ ఆర్డర్లు పెట్టిర్రా, ఎన్నికటికి ఏమైనా ప్రాసిక్యూషన్ దీనికి చేపిద్దామని చెప్పి ప్రపోజల్ పెట్టినరా, కేవలం ఫండ్స్ డైవర్ట్ అయినాయి అని చెప్పి ఒక కాన్స్టిట్యూషనల్ ఆఫీస్లో మీరు ఉండి ఏమి చెయ్యకుండా అపోజిషన్లు ఉన్నంత మాత్రాన నేను మాట్లాడేసినా అది సత్యం అయిపోతుంది అని అంటే ఇది వాస్తవం అవుతుందా అని చెప్పి నేను అడుగుతున్నా.